వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమింగ్ ఎరేజాన్. ఈరోజు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ టాపిక్ ఏమంటే, మీకు మీరే ట్రైసెప్స్ వర్కౌట్ చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మీకు అనాటమీ ఆఫ్ అవర్ ట్రైసెప్స్ మజిల్ గ్రూప్ పేర్లు మీకు తెలియాలి. అకార్డింగ్ టు అనాటమీ ప్రకారం మనకి ట్రైసెప్స్ మజిల్ గ్రూప్లో మనకి 3 మేజర్ హెడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లాంగ్ హెడ్ అని అంటాం. లాంగ్ హెడ్ వచ్చేసి మనకి 50% ఆఫ్ ట్రైసెప్స్ మజిల్ గ్రూప్ ఆక్యుపై ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి లాటరల్ హెడ్ అని అంటాం. లాటరల్ హెడ్ వచ్చేసి మనకి 30% ఆఫ్ ట్రైసెప్స్ మజిల్ గ్రూప్ ఆక్యుపై ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి మిడిల్ హెడ్ అని అంటాం. మిడిల్ హెడ్ వచ్చేసి మనకి 20% ఆఫ్ ట్రైసెప్స్ మజిల్ గ్రూప్ మనకి ఆక్యుపై ఉంటుంది. మనకు వచ్చేసి ఒక్కొక్క హెడ్కి ఒక్కొక్క వేరియేషన్ చూస్ చేసుకుంటే మనకు వచ్చేసి ట్రైసెప్స్ వర్కౌట్ పూర్తయిపోతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లాంగ్ హెడ్ అని అంటాం. ట్రైసెప్స్కి లాంగ్ హెడ్కి ఇది వచ్చేసి మనకి బెస్ట్ వేరియేషన్. ట్రైసెప్స్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అని అంటాం ఈ ఎక్సర్సైజ్ పేరు. దీన్ని వచ్చేసి మీరు కేబుల్లో అయినా చేయొచ్చు, డంబల్లో అయినా చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, సింగిల్ హ్యాండ్ చేయొచ్చు, డబల్ హ్యాండ్ చేయొచ్చు. దీన్ని అయితే కేబుల్లో బార్లో చేయొచ్చు అండ్ రోప్లో చేయొచ్చు. మీరు కానీ కేబుల్లో దీన్ని చేయాలనుకుంటే మీ హిప్ లెవెల్కి దీన్ని కేబుల్ని సెట్ చేసుకొని తర్వాత దీన్ని చేయండి. ట్రైసెప్స్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ కానీ మీరు కేబుల్లో చేయాలనుకుంటే మీరు 2 విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి రోప్లో వచ్చేసి మీకు రేంజ్ ఆఫ్ మోషన్ బాగా దొరుకుతుంది అండ్ లెస్ జాయింట్కి మీకు స్ట్రెస్ దొరుకుతుంది అండ్ మీరు దీంట్లో ఎక్కువ రెప్స్ చేయొచ్చు. రోప్లో అయితే హైపర్ట్రాఫీకి మీకు మోర్ స్ట్రెచ్ అండ్ మోర్ స్క్వీజు దొరుకుతుంది. మీరు కానీ దీన్ని కేబుల్లో బార్లో చేస్తే మీకు స్టెబిలిటీ బాగా ఉంటుంది అండ్ దీంట్లో మీరు మోర్ వెయిట్స్ ఎత్తచ్చు అండ్ మీకు దీంట్లో కాన్స్టెంట్గా మజిల్కి టెన్షన్ ట్రైసెప్స్కి బాగా దొరుకుతుంది. నెక్స్ట్ బెస్ట్ వేరియేషన్ ఫర్ లాంగ్ హెడ్కి వచ్చేసి మనకి స్కల్ క్రషర్ వేరియేషను. ఈ ఎక్సర్సైజ్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ ఎల్బో ఎప్పుడు టక్ ఇన్ అయి ఉండాలి అండ్ న్యాచురల్ గ్రిప్ అయి ఉండాలి. దీన్ని మీరు డంబల్తో చేయొచ్చు, లేకపోతే ఈజీ బార్లో చేయొచ్చు. దీన్ని మీరు ఇన్క్లైన్ బెంచ్లో చేయొచ్చు, ఫ్లాట్ బెంచ్లో కానీ చేయొచ్చు. మనకి ట్రైసెప్స్లో సెకండ్ హెడ్ వచ్చేసి లాటరల్ హెడ్ అంటాం. దీనికి మనకి బెస్ట్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్స్ పుష్ డౌన్ ఎక్సర్సైజ్. దీన్ని మనము కేబుల్లో బార్లో అయినా చేయొచ్చు, లేకపోతే రోప్లో అయినా చేయొచ్చు, ఆర్ ఎల్స్ దీన్ని మనము సింగిల్ హ్యాండ్ చేయొచ్చు, లేకపోతే డబుల్ హ్యాండ్ యూస్ చేయొచ్చు. మనకి సెకండ్ బెస్ట్ వేరియేషన్ ఫర్ లాటరల్ హెడ్ వచ్చేసి మనకి క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్. దీన్ని మనము ఫ్లాట్ బెంచ్లో బార్బల్లో అయినా చేయొచ్చు, లేకపోతే మనము దీంట్లో స్మిత్ మెషిన్ కానీ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి డిప్స్ అని అంటాం. దీన్ని మీరు బెంచ్లో అయినా చేయొచ్చు, లేకపోతే ప్యారలల్ బార్లో అయినా చేయొచ్చు. దీన్ని మీరు ప్యారలల్ బార్లో చేస్తే 90 డిగ్రీలో ఉండి మాత్రమే చేయాలి. 75 డిగ్రీలో ఉండి చేస్తే మీకు చెస్ట్లో ఎఫెక్ట్ ఉంటుంది. 90 డిగ్రీలో ఉండి చేస్తే మీకు ట్రైసెప్స్కి ఎఫెక్ట్ అవుతుంది. లేకపోతే మీ జిమ్లో మిషన్ ఉంటే ఇంకా బెస్ట్. అండ్ మనకి మూడో హెడ్ వచ్చేసి మిడిల్ హెడ్ అని అంటాం. దీనికి మనకి బెస్ట్ వేరియేషన్ వచ్చేసి రివర్స్ గ్రిప్ అండర్ హ్యాండ్ పుష్ డౌన్ వేరియేషన్. ఈ వేరియేషన్ని మీరు కేబుల్లో చేయొచ్చు, సింగిల్ హ్యాండ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ బోత్ హ్యాండ్ చేయొచ్చు. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్స్ కిక్ బ్యాక్స్ అని అంటాం. దీన్ని మీరు కేబుల్లో చేయొచ్చు, ఆర్ ఎల్స్ డంబల్లో చేయొచ్చు. నేనైతే మీకు కేబుల్లో చేయమని చెప్తా. కేబుల్లో ఎందుకంటే మీకు స్టెబిలిటీ ఉంటుంది, డంబల్లో అయితే మీకు స్టెబిలిటీ ఉండదు, ఇంజురీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ వేరియేషన్ ఫర్ ట్రైసెప్స్ వచ్చేసి మనకి డైమండ్ పుషప్స్ అని అంటాం. దీన్ని మీరు బిగినింగ్లో అయినా చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఎక్సర్సైజ్ అన్నీ అయిపోయిన తర్వాత ఎండ్లో అయినా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో. అలాగే ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో ఫాలో చేయడం మర్చిపోవద్దు అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.